42% రిజర్వేషన్ కోటా కోసం బీసీలు కదం తొక్కారు. జెండాలు ఎజెండాలు పక్కకు పెట్టి తమ హక్కుల కోసం జంగ్ సైరన్ మోగించారు. బీసీలకు 42% అమలుకు ఆటంకాలు ఏర్పడుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ బీసీ సంఘాలు జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బంద్ ఫర్ జస్టిస్ పేరిట కార్యక్రమం జరుగుతోంది. ఈ బంద్ కు రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతో పాటు సిపిఎం, సిపిఐ, ఇతర ప్రజా విద్యార్థి సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఈ స్థాయిలో ప్రధాన పార్టీలన్నీ ఒకేసారి బంద్ కు మద్దతు ఇవ్వడం ఇదే మొదటిసారి. ఇటు లెఫ్టిస్టులు, అటు రైటిస్టులు, మరోవైపు లౌకిక శక్తులు, సామాజిక శక్తులు మద్దతు ఇవ్వడం తెలంగాణ ఉద్యమ సమయంలో కనిపించిన దృశ్యం నేడు మళ్లీ కనిపిస్తోంది. ఎక్కడికక్కడ నిరసనలు తెలుపుతున్నారు. బీసీ బంద్ అత్యవసర సర్వీసులు తప్ప మరేవీ తెరవద్దని జేఏసీ నేతలు ఇప్పటికే ప్రకటించారు. కాంగ్రెస్ నాయకులు బీసీ రిజర్వేషన్లకు తమ పార్టీ కట్టుబడి ఉందని, హైకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో బలంగా వాదనలు వినిపించామని చెబుతున్నారు. అలాగే రాష్ట్రపతి, గవర్నర్ దగ్గర పెండింగ్ అంశంపై జనంలోకి తీసుకెళ్లాలని చూస్తోంది. ఫలితంగా బీజేపీ అడ్డుపుల్లా వేస్తున్నదనే సంకేతాన్ని ఇచ్చే ప్రయత్నం చేయాలని భావిస్తోంది. రాజ్యసభ సభ్యులు, బీసీ సంఘాల నేత ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో ఈ బంద్ కార్యక్రమం కొనసాగుతోంది. రాజ్యాధికారంలో చేరినప్పుడే ప్రజాస్వామ్యంలో అందరికీ సమానంగా రైట్ గా బంద్ కు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి సాగర్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సాగర్, మనం చూస్తున్నాం ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కూడా బీసీ రిజర్వేషన్ బిల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఇవాళ బంద్ అయితే కొనసాగుతోంది. కాబట్టి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఇటు ఆర్టీసీ సేవల్ని కూడా నిలిపివేస్తుంది. కాబట్టి ఓవరాల్ ఆ బంద్ కు సంబంధించిన అప్డేట్స్ ఎలా ఉన్నాయి సాగర్? ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ జేసీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ బంద్ కొనసాగుతుంది. పలు డిపోల వద్ద బీసీ సంఘాలు పెద్ద ఎత్తున తమ నిరసనను వ్యక్తం చేస్తున్న పరిస్థితి. హైదరాబాద్ ఎంజీబీఎస్లో మనం చూస్తున్న పూర్తిగా బస్సులన్నీ స్తంభించిపోయిన పరిస్థితి. ఉదయం తెల్లవారుజాము నుంచే బీసీ సంఘాలు ఇక్కడికి వచ్చి తమ నిరసన తెలపడంతో జిల్లాలలోని వివిధ జిల్లాలకు వెళ్ళేటువంటి బస్సులు కూడా పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి. సో ప్రయాణికులు కూడా వెయిట్ చేస్తున్నారు తమ గమ్యస్థానానికి చేరుకునేందుకు. వారు మధ్యాహ్నం తర్వాత ఆర్టీసీ సేవలు నడుస్తాయని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. డిపోల ముందు, ఎందుకంటే డిపో ఎగ్జిట్ గేట్ వద్దనే పెద్ద ఎత్తున బీసీ సంఘాలు తమ నిరసనను వ్యక్తం చేస్తున్నాయి. ఇటు కళాకారుల డప్పు చప్పుల మధ్య తమ ఆందోళనను కొనసాగిస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్లు 42% సాధించే వరకు కూడా తమ పోరాటం కొనసాగుతుందని చెప్తున్నారు. ఇప్పటికే బీసీ సంఘాలన్నీ కూడా పలు డిపోల వద్ద, ఇటు వాణిజ్య వ్యాపార సముదాయాల వద్ద కూడా స్వచ్ఛందంగా బంద్ నిర్వహించాలని కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఎగ్జిట్ గేట్ వద్ద మొత్తం స్తంభించిపోయే విధంగా కూడా బీసీ సంఘాల నేతలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని బైఠాయించిన పరిస్థితి. మరికొద్ది సేపట్లో మంత్రులు, కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా ఈ బంద్కి సంపూర్ణ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో వారు కూడా నిరసనలో పాల్గొనే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ఎంజీబీఎస్లో ఇటు ఎంట్రీ గేట్ వద్ద, ఎగ్జిట్ గేట్ వద్ద కూడా పూర్తిగా బస్సులను నిలిపివేసిన పరిస్థితి. సో వందలాది మంది ప్రయాణికులు అయితే వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే మధ్యాహ్నం తర్వాత బస్సులను అనుమతిస్తామని చెప్పి కూడా ఇప్పటికే ఆర్టీసీ అధికారులు చెప్పిన నేపథ్యంలో ప్రయాణికులంతా
అంతా వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు మరోవైపు బీసీ సంఘాలు, ఇటు కుల సంఘాలు, అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో సంయుక్తంగా ఈ బంద్కి మద్దతు తెలిపిన నేపథ్యంలో పెద్ద ఎత్తున వారంతా కూడా ఎంజీబీఎస్ ఎగ్జిట్ గేట్ వద్దకు వచ్చి తమ నిరసనను తెలుపుతున్నారు. గంగిరెద్దుల ఆటలతో, డప్పు సప్పులతో కళాకారుల మధ్య ఈ బంద్ కొనసాగుతుంది. సో ఖచ్చితంగా బంద్ విజయవంతం చేస్తాం, దీనికి సంబంధించినటువంటి ముందుకు తీసుకెళ్తాం, రిజర్వేషన్లు సాధించే వరకు కూడా మా నిరసన కొనసాగుతుందని చెప్తున్నారు. సో ఒకసారి మనం వీళ్ళు కొంతమంది జేఏసీ నాయకులు ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ బంద్ సంపూర్ణంగా ప్రజలందరూ స్వచ్ఛందంగా ఈ బంద్లో పాల్గొంటున్నారు. ఏం చెప్తారు? ఇప్పటికే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంద్ కొనసాగుతూ ఉన్నది. ఎక్కడికెక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రావాల్సినటువంటి 42% రిజర్వేషన్లను పేటలో వేసినటువంటి, కంచంలో వేసినటువంటి, మట్టి పోసినటువంటి కొంతమంది అగ్రకుల నాయకులు చేసినటువంటి తప్పిదాల వల్ల ఈరోజు బీసీ సమాజం అంతా కూడా అట్టుకుంటా ఉన్నది. కాబట్టి ఈరోజు మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అఖిల పక్షాన్ని తీసుకెళ్లి ఢిల్లీలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారిని కలిసి దీని మీద ఒప్పించి మెప్పించి బీసీలకు 42% రిజర్వేషన్ సాధించే వరకు కూడా దీన్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఈ విధంగా కొంతమంది అగ్రకులాల నాయకులు కొంతమంది కోర్టులను వేదికగా చేసుకొని బీసీలకు రావాల్సినటువంటి హక్కులను రాకుండా బీసీలకు గొంతు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ రోజు మేము అగ్రకులాల నాయకులు ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నాం. మా నోటికాడి ముద్రను లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తే ఈ సమాజంలో అస్పృశ్యతకు, ఈ సమాజంలో ఉద్రిక్తత దారితీసే పరిస్థితి ఉన్నది. కాబట్టి గ్రామాల్లో ఎక్కడ కూడా మీరు తిరగలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీన్ని విరమించుకోవాలని చెప్పి కూడా మేము అగ్రకులాలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సో ఇది పరిస్థితి మనం చూడొచ్చు. ఎంజీబీఎస్ వద్ద పెద్ద ఎత్తున బీసీ సంఘాలు తమ నిరసనను కొనసాగిస్తున్నాయి. అన్ని వ్యాపార విద్యా సంస్థలు కూడా ఈ బంద్ స్వచ్ఛందంగా పాల్గొనాలని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. సో మధ్యాహ్నం వరకు కూడా ఇదే నిరసన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్తున్నారు. ఖచ్చితంగా రిజర్వేషన్లు సాధించే వరకు ఈ ఒక్కరోజు బంద్తో కాదు, సో విడతల వారీగా కూడా తమ కార్యాచరణ రూపొందిస్తాం. తెలంగాణ ఉద్యమం తరహాలో బీసీల రిజర్వేషన్ల సాధన కోసం మరో ఉద్యమానికి కూడా శ్రీకారం చుడతామని బీసీ సంఘాల నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది.